హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆన్లైన్ అకాడమీ. సో మనకు జాగ్రఫీలో భాగంగా ఆల్రెడీ మనకు ఏపీ జాగ్రఫీ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో మనకు ప్రీవియస్ క్లాస్లో మనకు ప్రత్యేకంగా ఉనికి మరియు క్షేత్రీయ అమరిక, అదేవిధంగా నైసర్గిక స్వరూపము, శీతోస్థితి వీటి గురించి అధ్యయనం చేశాము. సో ప్రస్తుతం మనకు ఈ టాపిక్లో ఈ క్లాస్లో భాగంగా ఏపీ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేలలు, వాటి యొక్క రకాలు, అవి ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, సో అక్కడ ఆ నేలల్లో ఏ రకమైన పంటలు పండుతూ ఉంటాయి, ఆ నేలకు ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, వాటి గురించి తెలుసుకుంటాం. సో ఇండియన్ జాగ్రఫీలో భాగంగా మనకు అక్కడ స్టడీ చేసాము. అక్కడ మనకు సాయిల్, నేల అంటే భూమి యొక్క సన్నని పలచని పైపొర అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సింపుల్గా ఏ వెరీ థిన్ అప్పర్ లేయర్ ఆఫ్ ద క్రస్ట్ అని చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో అయితే. సో ఆ విధంగా మనకు నేల ఎలా ఏర్పడుతూ ఉంటుంది, దానికి ఉండే ధర్మాలు ఏమిటి, మృతికా క్రమక్షయం ఎన్ని రకాలుగా ఉంటుంది, భారతదేశంలో ఏ క్రమక్షయం ఎక్కువగా ఉంది, ఇవన్నీ కూడా మనకు ఇండియన్ జాగ్రఫీలోనే స్టడీ చేసాము. సో మనకు ప్రస్తుతం ఇక్కడ ఏపీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ నేలలు ఏ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి దాన్ని మాత్రం మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఇండియన్ జాగ్రఫీ గురించి స్టడీ చేస్తున్నప్పుడు మొత్తం భారతదేశంలో 8 రకాల నేలలు ఉంటాయని చెప్పేసి అక్కడ అధ్యయనం చేయడం జరిగింది. అదే మనకు ఇక్కడ గమనించినట్లయితే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కేవలం 5 రకాల నేలలే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 రకాల నేలల్ని ప్రత్యేకంగా ఇక్కడ ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, లెటరైట్ నేలలు, ఒండ్రమట్టి నేలలు, తీర ప్రాంత నేలలు, లేదా వీటిని ప్రత్యేకంగా లిటోరల్ నేలలను కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకు ఏపీలో 5 రకాలు మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మనకు కొన్ని రకాల నేలలు లేవు. అంటే ఎడారి నేలలు కావచ్చు, ఆల్క్లైన్ ఏవైతున్నాయో అలాంటి నేలలు మనకు ఆంధ్రప్రదేశ్లో లేవు. సో ఇందులో మనకు ఒక్కొక్క నేలను ప్రత్యేకంగా గమనించినట్లయితే ముందుగా మనకు ఇక్కడ ఎర్ర నేలలు వస్తూ ఉంటుంది. సో ఎర్ర నేలలు ఎగ్జామినేషన్స్లో మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అంటే ఎర్ర నేలకు ఎరుపు రంగు అనేది ఎందుకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎర్ర నేలకు ఎరుపు రంగు అనేది ఎందుకు వస్తుందంటే ప్రత్యేకంగా ఇక్కడ మనకు ఈ గ్రానైట్ అనే ఈ రాయి ఏదైతుందో గ్రానైట్ నుంచి మనకు ఈ నేలలు ఏర్పడుతూ ఉంటాయి. సో గ్రానైట్ వల్ల మనకు ఇక్కడ ఈ నేలకు ఎరుపు రంగు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎర్ర నేలకు ఉండే ప్రత్యేకత ఏంటంటే ఎర్ర నేలలు ఎలాంటి ప్రాంతాల్లో ఏర్పడుతూ ఉంటాయి. సో మనకు ఇండియన్ జాగ్రఫీ గురించి చెప్తున్నప్పుడే అక్కడే చెప్పుకోవడం జరిగింది. ఎర్ర నేలలు అనేవి సాధారణంగా వర్షపాతం తక్కువ ఉండే ప్రాంతాలలో ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ అర్ధశుష్క ప్రాంతాలు కావచ్చు, వర్షపాతం తక్కువ ఉండే ప్రాంతాలు కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం అనేది కొంతవరకు తక్కువగానే ఉంటుంది. వీటిని అర్ధశుష్క ప్రాంతాలని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకు వర్షపాతం తక్కువ ఉండే ప్రాంతాల్లో ఎర్ర నేలలు చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు 2 రాష్ట్రాలు అంటే తెలంగాణ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా అత్యధిక శాతం ఉన్న నేలలు ఏమంటే ఎర్ర నేలలు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాటి యొక్క ప్రాథమిక స్వభావం అవి ఎక్కువగా ఎక్కడ ఏర్పడుతున్నాయంటే వర్షపాతం తక్కువ ఉండే ప్రాంతాలు లేదంటే అర్ధశుష్క ప్రాంతాలని చాలా స్పష్టంగా ఉంటుంది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటిని అర్ధశుష్క ప్రాంతాలు అంటారు. అంటే వర్షపాతం అనేది కొంతవరకు తక్కువగానే ఉంటుంది, సమృద్ధిగా ఉండకుండా తక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు 2 రాష్ట్రాల్లో అత్యధికంగా ఎర్ర నేలలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధిక శాతం ఉన్న నేలలు ఏమంటే ఎర్ర నేలలు అని చెప్తూ ఉంటాం. ఎగ్జామ్లో మనకు ఈ ప్రశ్న చాలాసార్లు అడగడం జరిగింది. సింపుల్గా ఏమి ఇస్తాడంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాతం ఉన్న నేలలు అంటాడు. ఆంధ్రప్రదేశ్లో మనకు అత్యధిక శాతం నేలలుగా ఎర్ర నేలలు చెప్తూ ఉంటారు. వీటికి ఎరుపు రంగు ఎందుకు వస్తుందంటే గ్రానైట్ అనే మూలకం ఏదైతుందో దీన్ని మాతృశిలగా చెప్తూ ఉంటారు. ఈ శిల నుండి మనకు ఎర్ర నేలలు ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల మనకు దీనికి ఎరుపు రంగు రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఉంటే మనకు ప్రత్యేకమైన లక్షణాలు గమనించినట్లయితే ఈ ఎర్ర నేలలో మనకు నైట్రోజను, ఫాస్ఫరస్ అనేవి ఏవైతున్నాయో ఈ మూలకాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఈ మూలకాలు తక్కువగా ఉంటే ఏమవుతుందంటే దీని యొక్క ఫలితము నీటిపారుదల సౌకర్యాలు అనేవి చాలా అతివేగంగా ఉపయోగించాలి. నీటిపారుదల సౌకర్యాలు వీటితో పాటు రసాయనిక ఎరువులు అనేవి కూడా ఈ నేలల్లో ఎక్కువగా ఉపయోగించాలి. సో ఈ విధంగా వీటిని కొంతవరకు బలహీనమైన నేలలని లేదంటే బలము తక్కువ నేలలని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా వీటికి నీటిపారుదల అధికంగా ఉపయోగించాలి. కెమికల్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉపయోగించాలి. సో ఇవి బలహీనమైన నేలలు కాబట్టి ఇందులో అన్ని రకాల పంటలు పండించడానికి అవకాశం ఉండదు. సాధారణంగా ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఈ రకమైన నేలల్లో ఇక్కడ మనకు ఆలుగడ్డ కావచ్చు, లేదంటే
ఆనియన్స్, ఉల్లిగడ్డ కావచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న పంటలు ఏవైతున్నాయో ఇలాంటి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. లేదంటే జీడి మామిడి ఇలాంటి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. వీటిలో వరి ఇలాంటి పంటలు పండించాలి ఏమవుతుందంటే ఇక్కడ మనకు నీటిపారుదల అదేవిధంగా రసాయనిక ఎరువులు చాలా అత్యధికంగా ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఈ నేలలు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అదే మనం ఇక్కడ గమనించినట్లయితే ఇవి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి? ఓకే, ఇవి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయంటే అత్యధిక శాతం ఉన్నవి. రాష్ట్రం మొత్తంలో కూడా అత్యధిక శాతం ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఇవి చాలా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం చెప్పుకున్న ఈ జిల్లాలో మాత్రము వీటి శాతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళము, విశాఖ, కృష్ణా, కడప, గుంటూరు, నెల్లూరు ఇలాంటి జిల్లాల్లో ఈ నేలలు అనేవి చాలా అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఎర్ర నేలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాతం ఉన్న నేలగా నల్లరేగడి నేలలు చెప్తూ ఉంటారు. నల్లరేగడి నేలలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నేలని ఏమని పిలుస్తారంటే బ్లాక్ కాటన్ సాయిల్ అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా సెల్ఫ్ ఫ్లోయింగ్ సాయిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు సెల్ఫ్ ఫ్లోయింగ్ అంటే తనంతట తాను దున్నుకునే నేల అని వస్తూ ఉంటుంది. తనంతట తాను దున్నుకునే నేల అని ఎందుకు చెప్తూ ఉంటారు? ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఈ నల్లరేగడి నేల ఏదైతుందో ఈ నేల అనేది ఎండిపోయినప్పుడు ఇందులో మనకు క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి, బీటలు అనేవి వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇందులో ఉండే కణాలు ఏమవుతాయో ఆ మూలకాలు అనేవి కూడా పై పొరలోని మూలకాలు కింది పొరలోకి, కింది పొరలో ఉన్న మూలకాలు పై పొరలోకి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సాధారణంగా మనకు నేలను దున్నుతూ ఉంటారు. నేలను దున్నడం వల్ల కూడా ఏమవుతుందంటే పైన ఉన్న తక్కువ సారవంతమైన మూలకాలు కింది పొరలోకి, కింద ఉన్న అధిక సారవంతమైన మూలకాలు పై పొరలోకి వస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియ ఈ నేలలో తనంతట తానే ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అందుకని వీటిని సెల్ఫ్ ఫ్లోయింగ్ సాయిల్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆ విధంగా తనంతట తాను దున్నుకునే నేల అని దీన్ని పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. బ్లాక్ కాటన్ సాయిల్ అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ ప్రత్యేకంగా ఈ నేలలు అనేవి పత్తికి చాలా ప్రసిద్ధిగాంచినవి. పత్తికి ఎందుకు ప్రసిద్ధిగాంచినవి అంటే ఈ నేలలకు ఒకటి స్వభావం ఏంటంటే ప్రత్యేకంగా మనకు ఇక్కడ నీటి నూచుకునే స్వభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పోరోసిటీ, పారగమ్యత స్వభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది.